వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం గూగుల్‌లో చా లేటెస్ట్‌గా ఇప్పుడు చాట్‌జీపీటీలో మనకి ట్రాన్స్‌లేట్ ఆప్షన్ అనేది అవైలబుల్‌గా వచ్చిందనమాట. ఇప్పుడు మనం మీకు ట్రాన్స్‌లేట్ ఆప్షన్ అనేది మీకు ఇప్పుడు ఇది ఇంట్లో చూపించబోతున్నాం. ఇప్పుడు మీకు చాట్‌జీపీటీలో ట్రాన్స్‌లేట్ జీపీటీ ట్రాన్స్‌లేట్ ఆప్షన్ అనేది మీకు ఇప్పుడు గూగుల్ క్రోమ్ మరియు నెక్స్ట్ ఇంకా యాపిల్ సఫారీ సెర్చ్ బోర్డ్‌లో అనేది అవైలబుల్‌గా ఉంది. ఇది డెస్క్‌టాప్ వెర్షన్‌లో అవైలబుల్‌గా ఉందనమాట. ఇప్పుడు మనం ట్రాన్స్‌లేట్ జీపీటీ అనేది చూడబోతున్నాం. ఇక్కడ ట్రాన్స్‌లేట్ జీపీటీ కూడా మీకు హెక్స్ ఏఐ అనే ఒక వెబ్ బ్రౌజర్ ద్వారా మీకు లాంగ్వేజ్ అనేది ట్రాన్స్‌లేట్ అవుతది. యాక్యురేట్‌గా కంటెంట్ అనేది కూడా అవైలబుల్‌లో ఇస్తదనమాట. ఈ ఈ ట్రాన్స్‌లేట్ ఆప్షన్ అనేది మీకు అరౌండ్ 40 లాంగ్వేజెస్‌లో మీకు అవైలబుల్‌గా ఉందనమాట. ఇప్పుడు నేను మీకు శాంపుల్‌గా ట్రాన్స్‌లేట్ దిస్ కంటెంట్ అనేది మీకు ఒక వర్డ్ అనేది మీకు టైప్ చేస్తాను. ఆ వర్డ్ అనేది ఏ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌లేట్ చేయాలని కూడా నేనిప్పుడు ఇస్తాననమాట. ఈ వర్డ్ అనేది తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేయాలని నేను ఇక్కడ టైప్ చేశాను. చూడండి, ఇప్పుడు ఈ వర్డ్ అనేది మీకు తెలుగులో ట్రాన్స్‌లేట్ అయ్యింది. ఇంకా మీకిక్కడ చాట్‌జీపీటీలో కొత్తగా వచ్చిందేంటంటే, మీరు డాక్యుమెంట్స్‌ని కూడా మనం ట్రాన్స్‌లేట్ చేయొచ్చు. ఇప్పుడు డాక్యుమెంట్స్ కూడా పెడతాను చూడండి. ఈ డాక్యుమెంట్ ఇప్పుడు నేను పెట్టేసి ట్రాన్స్‌లేట్ టు తెలుగు అని టైప్ చేశాను. ఇప్పుడు తెలుగులో ట్రాన్స్‌లేట్ అయిపోద్దనమాట. మీరు చేసిన అప్‌లోడు తెలుగులోకి అనువాదించును. ఈ అనువాదం ఇచ్చిన ఫైల్ ఆధారంగా తయారు చేయబడింది. మొత్తం మీకు తెలుగులోకి ట్రాన్స్‌లేట్ అయిపోయిందనమాట. ఇదే ఆహ్, ఇప్పుడు ఇదే ఇదే డాక్యుమెంట్‌ని మళ్ళీ హిందీలో ట్రాన్స్‌లేట్ చేయాలంటే, ఇప్పుడు మళ్ళీ హిందీ అని ట్రాన్స్‌లేట్ పెడితే వస్తదనమాట. ఇది చూడండి, ఇది ఏ ట్రాన్స్‌లేటర్ అంటే హిక్స్ ట్రాన్స్‌లేటర్ ఉపయోగించి ఇప్పుడు మనకి ఈ వా ఈ ఇంగ్లీష్ డాక్యుమెంట్‌ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసింది. కాకుండా ఇప్పుడు మనం ఈ ఇంగ్లీష్ డాక్యుమెంట్ అనేది మనం జపనీస్‌లో ఎలా ట్రాన్స్‌లేట్ చేయాలనేది ట్రాన్స్‌లేట్ టు జపనీస్ అనేది మనం టైప్ చేస్తే ఇది మీకు జపనీస్‌లో ట్రాన్స్‌లేట్ అయిపోద్దనమాట. చూడండి, మొత్తం మీకు జపనీస్‌లో ట్రాన్స్‌లేట్ అయిపోతుంది. హాయ్ అనేవాడు గాదు. ఇప్పుడు ఇది ఆహ్, హ్మ్. హాయ్ అనేది ట్రాన్స్‌లేట్ అయ్యింది జపనీస్‌లో. ఇప్పుడు నేనిక్కడ మీకు మళ్ళీ చూపిస్తాననమాట. మీకు మళ్ళీ చూపిస్తాను ఆ డాక్యుమెంట్‌ని ట్రాన్స్‌లేషను. ఓకే. ఇప్పుడు డాక్యుమెంట్ మనం ట్రాన్స్‌లేట్ టు జపనీస్. ఈ డాక్యుమెంట్‌ని మొత్తం జాపనీస్‌లో ట్రాన్స్‌లేట్ అయిపోద్దనమాట. మీకే లాంగ్వేజ్ కంటే ఆ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేట్ చేయొచ్చు. ఇది ప్రెజెంట్ ఈ ఫీచర్ అనేది మీకు కరెక్ట్‌గా 40 లాంగ్వేజెస్‌కి మీకు సపోర్ట్ చేస్తుంది. ఇదే డాక్